అణచివేయబడిన చోటే పైకి లేవనెత్తును. తన సన్నిధిలో సదాకాలము నిన్ను స్థిరపరచును. తన మహిమలో నీ ప్రతి అవసరము నిండుగా తీర్చును. తన సన్నిధిలో సదాకాలము నిన్ను స్థిరపరచును. తన మహిమలో నీ ప్రతి అవసరము నిండుగా తీర్చును. నిశ్చయముగా నీ కన్నీరు తుడిచివేయబడును. మరి నిశ్చయముగా నీ కన్నీరు తుడిచివేయబడును. నీవు హెచ్చింపబడెదవు, నీవు దీవింపబడెదవు. పడిపోయిన చోటే లేచి నిలిచెదవు. నీవు హెచ్చింపబడెదవు, నీవు దీవింపబడెదవు. పడిపోయిన చోటే లేచి నిలిచెదవు. నా ప్రాణమా కలత చెందకే, నీ దుఃఖ దినములన్నీ ముగిను త్వరలో. నా ప్రాణమా కలత చెందకే, నీ దుఃఖ దినములన్నీ ముగిను త్వరలో. చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. సియోను కొండ బిడ్డ దావీదు కాలం నుంచి మొదలుకొని సందర్భాల్లో అబ్రహాము కాలం నుంచి మొదలుకొని ఈ రోజు దాకా అలాగే ఉంది. యెరూషలేములో అలాగే ఉంది. ఇప్పుడు కూడా వేల సంవత్సరాలు కరుస్తున్న కదలకుండా ఉంది. యేసును నమ్మిన నువ్వు గాని నేను గాని అలాగే ఉండాలి. అది నువ్వు నమ్మాలి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. యేసును నమ్మిన వాళ్ళు అలా స్థిరపరచబడతారు బిడ్డ. మనం దీవించబడాలంటే. ఓడిపోయినా నిన్ను యేసు గెలిపించును. ఇది మొదలుకొని విజయగానం వినబడును. ఓడిపోయినా నిన్ను యేసు గెలిపించును. ఇది మొదలుకొని విజయగానం వినబడును. నీవు చేసే ప్రతి ప్రయత్నము సఫలపరచబడును. పూనుకొనిన ప్రతి ఘన కార్యములో జయమును పొందెదవు. నీవు చేసే ప్రతి ప్రయత్నము సఫలపరచబడును. పూనుకొనిన ప్రతి ఘన కార్యములో జయమును పొందెదవు. నిశ్చయముగా నీ పక్షమున పరలోక సైన్యమును. మరి నిశ్చయముగా నీ పక్షమున పరలోక సైన్యమును. నీవు హెచ్చింపబడెదవు, నీవు దీవింపబడెదవు. పడిపోయిన చోటే లేచి నిలిచెదవు. నీవు హెచ్చింపబడెదవు, నీవు దీవింపబడెదవు. పడిపోయిన చోటే లేచి నిలిచెదవు. నీవు హెచ్చింపబడెదవు, నీవు దీవింపబడెదవు. పడిపోయిన చోటే లేచి నిలిచెదవు. నా ప్రాణమా కలత చెందకే, నీ దుఃఖ దినములన్నీ ముగిను త్వరలో. నా ప్రాణమా కలత చెందకే, నీ దుఃఖ దినములన్నీ ముగిను త్వరలో. నిన్ను బాధించు ప్రతికూలతలే కనుమరుగవగా, నిన్ను వెంటాడే శత్రు కేకలు తెరమరుగవగా. నిన్ను బాధించు ప్రతికూలతలే తెరమరుగవగా, నిన్ను వెంటాడే శత్రు కేకలు తెరమరుగవగా. నీవు హెచ్చింపబడెదవు, నీవు దీవింపబడెదవు. పడిపోయిన చోటే లేచి నిలిచెదవు. నీవు హెచ్చింపబడెదవు, నీవు దీవింపబడెదవు. పడిపోయిన చోటే లేచి నిలిచెదవు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అది బాగుంది. అమ్మా 15 నిమిషాలు ఆపేస్తాను నేను. ఇప్పటిదాకా నేనేం చెప్పానంటే, దేవుడు మనతో ఏం మాట్లాడాడంటే, ఆయన పిల్లలు కొండవలే దీవించబడాలని, స్థిరముగా కదలకుండా నిత్య
నిత్యము నిలిచే సియోను కొండలాగా, ఒక కొండ ఎలాగైతే బిడ్డలారా, ఇప్పుడు నేను చెప్పే కొండ గత 4000 సంవత్సరాలుగా అబ్రహాము గారి కాలం నుండి అంతకుముందే ఉంటుంది కొండ, కానీ మనకి చరిత్రలోకి అబ్రహాం గారి దగ్గర నుంచే వచ్చింది. అబ్రహాం గారు ఇస్సాకును బలిచ్చిన కొండ మోరియా కొండ, అదే మోరియా పర్వతాలు అన్నమాట. అక్కడున్న పర్వతాలలో ఒక పర్వతం అని రాశారు. చాలా చిన్న చిన్న కొండలు ఉన్నాయి ఆ ప్రాంతాల్లో. ఆ కొండల్లో ఒక కొండ ఈ సియోను కొండ. 4000 సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా అలాగే ఉంది ఇప్పటికే కొండ. అంత స్థిరంగా, అంత దీవెనకరంగా, అంత ఆశీర్వాదకరంగా ఆయన పిల్లలమైన మనల్ని దీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుల్లో నుంచి విడుదల, రోగాలలో నుంచి విడుదల, అసమాధానంలో నుంచి విడుదల, పాపములో నుండి విడుదల కలుగు చేసి దేవుడు మనల్ని స్వేచ్ఛగా జీవించేటట్టు చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన బిడ్డలు స్థిరముగా ఉండాలని, కదలకుండా ఉండాలని, అన్ని రంగాల్లో దీవించబడాలని, కన్నీరు తొలగిపోవాలని, క్షేమము కలగాలని, నెమ్మదిగా ఉండాలని, ఆయన బిడ్డలు అన్ని రంగాల్లో వృద్ధిలోకి రావాలని. నాకు చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే, మన సంఘంలో కూడా చాలామంది బిడ్డలు కొంచెం ముందుకెళ్ళి మరలా వెనక్కి వస్తున్నారు, కొంచెం ఎక్కుతున్నారు, మళ్ళా జారిపోతున్నారు. నేను దేవుని అదే అడిగా, ప్రభువా ఎందుకు ఇలా జరుగుతుంది? చాలా ప్రార్థనా పరుడు తమ్ముడు, చక్కగా మంచి వ్యాపారం స్టార్ట్ చేశాడు. కొంతకాలం తర్వాత ఎందుకు కనుమరుగైపోతున్నారు తండ్రి? ఎందుకు ఆపేస్తున్నారు ఇలాగా? ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారు? ఎవరిలో ప్రాబ్లం? ఎక్కడ ప్రాబ్లం ఇది అని నేను అనుకునేవాడిని. మొదట్లో ఏమనుకునేవాడిని అంటే, తెలియకముందు బిడ్డలారు ఏమనుకోబాకండి, మొదట్లో ఏమనుకునేవాడిని అంటే, వీళ్ళు దేవుని కంటే వ్యాపారాన్ని ఎక్కువ ప్రేమించారు, వీళ్ళు దేవుని కంటే డబ్బును ఎక్కువ ప్రేమించినట్టున్నారేమో, అందువల్ల దేవుడు వదిలేసాడేమో అనుకునేవాడిని. అప్పుడు ఆ మార్గంలో ఉన్నాం కాబట్టి. బిడ్డలారా ఇప్పుడు కళ్ళు తెరిచిపో మాట్లాడుతున్నాడు. మనం ఓడిపోవడానికి, జారిపోవడానికి, పడిపోవడానికి ఒకే ఒక్క కారణం, దేవునిని నమ్మకపోవడమే. చెప్పండి, దేవుణ్ణి. తెలుగు వచ్చిన వాళ్ళు చెప్పండి, దేవుణ్ణి. తెలుగు అర్థమయ్యే వాళ్ళు చెప్పండి, దేవుణ్ణి నమ్మకపోవడమే. ఎట్లాగా నమ్మాలి దేవుణ్ణి? నమ్మితే 10వ తరగతి అబ్బాయి తల్లిదండ్రులు నమ్మినట్టు నమ్మాలా? కొత్తగా పెళ్ళైన స్త్రీ సంపాదించే తన భర్తను నమ్ముకున్నట్టు నమ్మాలా? నెలంతా డ్యూటీ చేసి 1వ తేదీ శాలరీ కోసం, 1వ తేదీ వచ్చే శాలరీ కోసం యజమానుడి మీద నమ్మకం పెట్టుకున్న దాసుల్లాగా నమ్మాలి దేవుణ్ణి. అలా నమ్మకపోవటం వల్లే కొంచెం ఎదిగి మళ్ళా పడిపోతున్నాం బిడ్డలారా. నా 2 చేతులు జోడించి మీకు చెప్పేది ఏంటంటే, దయచేసి తండ్రిని నమ్మండి, దేవుని నమ్మండి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలిచే సీయోను కొండవలే ఉంటారు. బిడ్డలారా, నమ్మితే మనకు వచ్చే ఆశీర్వాదాలు తెలుసా మీకు? ఒక 4 పాయింట్లు చెప్తా, 4 మాటలు చెప్తా. నమ్మడం వల్ల, దేవుణ్ణి నమ్మడం వల్ల మనకు కలిగే 4 ఆశీర్వాదాలు ఏంటంటే, 1 భయము నుంచి మనకు విడుదల వస్తుంది. ఫస్ట్ దేవుణ్ణి నమ్మితే మనకు కలిగే మొదటి ఆశీర్వాదం ఏంది? భయాల నుండి విముక్తి. అనండి బంగారు నోటితో, భయాల నుండి, హలో, భయాల నుండి విముక్తి. ఇక ఏ భయము నేనేమి చేయలేదు, ఎందుకంటే నీకు ఎవరి మీద నమ్మకం ఉంది? ఎవరి మీద నమ్మకం ఉంది? దేవుడి మీద. దేవుడి మీద నమ్మకం కూడా ఎట్లుంది? ప్రార్థన చేస్తేనే దేవుడు దీవించేది, ప్రార్థన ఉపవాసాలు ఉంటేనే దేవుడు మనల్ని దీవించేది. ఇట్ట కాదు నమ్మాల్సింది. ఇప్పుడు చెప్తా మీకు, నిజమైన నమ్మకం దేవుని మీద మనకు ఒక్కసారి కానీ కలిగితే, నిజమైన నమ్మకం దేవుని మీద మనకు కలిగితే బిడ్డ, ఇంకా నువ్వు ఎన్ని ఉండవో. ప్రార్థన చేస్తే 3 గంటలకు లేస్తే, 4 గంటలకు లేస్తే, తెల్లారులు వస్తే, దేవదూతలు లేస్తే, ఇవన్నీ ఉండవు. ఇంకా ఆయన నా తండ్రి కాబట్టి నన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తున్న నమ్మకం మీకు కలుగుతుంది. ఎప్పుడైతే నమ్మకం కలిగిందో భయాల నుంచి విడుదల వస్తుంది మనకి. ఈ అప్పులు నేను తీర్చలేనా భయం ఉండదు. ఇంకా ఖచ్చితంగా నా దేవుడు దీంట్లో నుంచి బయట తీసుకొని వస్తాడని నమ్మి తీరతావు యేసునామంలో. ఈ రోగం తగ్గదా? భయం ఉండదు, తగ్గిపోద్ది. నేను ఆశ్రయించిన నా దేవుడు నాకు చేస్తాడు, వచ్చేస్తుంది నమ్మకం ఆటోమేటిక్గా. భయాలు దూరంగా పారిపోతాయి. నమ్మాల్సిన రీతిలో దేవుణ్ణి నమ్మితే, మనం క్రైస్తవులమే కానీ బిడ్డ, మనం దేవుని బిడ్డలమే కానీ ఆయన మీద నమ్మకం ఉండాల్సిన రీతిలో లేదు. ఇంకొక రూట్లో ఉన్న నమ్మకం ఆయన మీద. అందువల్ల మనకి ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు నేను మీకు సరైన మార్గం చెప్తా.
ఈ మార్గాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుని మీద నమ్మకం కలిగితే మనకు భయాలు పోవాలి. అసలు నిజంగా నీకు దేవుడి మీద నమ్మకం ఉంటే భయాలు పోవాలమ్మా. భయాలు పోకపోగా ఇంకా పెరిగిపోయినాయి భయాలు మనకి. అసలు నేను పరలోకానికి పోతానంటావా? అమ్మాయి నువ్వు చెప్పు, అమ్మాయి నువ్వు చెప్పు, నేను పరలోకం బయట కనపడుతున్నాను నీకు? అయ్యా నాకైతే కనపట్లేదయ్యా. నరకానికి ఫస్ట్ లైన్లో ఫస్ట్ వ్యక్తి నువ్వే అనిపిస్తుంది అయ్యా నాకు భార్య కూడా చెప్తుంటుంది. అదేనమ్మాయి నేను నాకు తెలుసా, నాకు తెలుసు నాలాంటి దరిద్రులు పరలోకానికి ఎడబోతారని మనం అట్లా ఆ కోణంలో అర్థం చేసుకున్నాం. ఆయన్ని నమ్మాల్సిన రీతిలో దేవుణ్ణి నమ్మితే భయాల నుంచి విడుదల కలగాలి. మొదట నా అప్పులు తీరతాయి, నా రోగాలు ప్రభు స్వస్థపరుస్తాడు, నా కుటుంబం కట్టబడద్ది, అనుమానాలతో దూరంగా ఉంటున్న నా భార్యాభర్తల్ని, నా కుటుంబాన్ని నా దేవుడు మరలా కడతాడు యేసు నామములో. ఆయనకు అసాధ్యమైంది లేనే. చెడిపోయిన నా బిడ్డల భవిష్యత్తు బాగా అయిపోద్ది. నేను నమ్మింది శ్రేష్టమైన దేవుణ్ణి. ఆమేన్. నా ఇల్లు కట్టబడటం నా దేవుడి కోరిక, నేను ఆస్వాదించబడటం నా దేవునికి ఇష్టం. 10వ తరగతి పిల్లోడు తల్లిదండ్రుల మీద ఆనుకున్నట్టు ఆనుకోవాలని చెప్తున్నా. మళ్ళా మీకు తెలుగు అర్థమైతే మీరు ధన్యులు. ఇది కూడా అర్థం కాకపోతే తూ బోల్ క్యా కత్తి తూ అన్నారంటే ఇంకా నేనేం చేయలేను. ఇంకా అర్థం చేసుకోండమ్మా. మొదటగా నమ్మకం కలిగితే, దేవుని మీద మాకు నమ్మకం ఉంటే భయాల నుంచి విడుదల వస్తుంది. ఏ భయం నేను ఇంకేం చేయలేదు బిడ్డ. ఏ భయం అయినా, నీ కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, ఒకటి మాత్రం పూర్తి పని చేయట్లేదు, ఇంకొక కిడ్నీ నీకు పని చేస్తుందని డాక్టర్లు చెప్పారు అనుకో, ఓహోకి అబద్ధం, అది నిజం కాదులే వాళ్ళు ఏదో అనుకొని చెప్పారు నీకు. ఇంక చూసుకోండి, కిడ్నీ పోయిందంట, కిడ్నీ పోయిందంట, వచ్చేస్తుంది భయమో. ఈ ఒక కిడ్నీ కూడా ఎప్పుడు పోతుందో, నేను ఎప్పుడు పరలోకానికి పోతానని. అదే నీకు నిజంగా దేవుని మీద నమ్మకం ఉందనుకో, ఎట్లా మాట్లాడతా తెలుసా? కిడ్నీ పోయిందా పని చేయట్లేదా, ఉండేది ఒకటేనా, ఒక కిడ్నీతోనే ఆశీర్వాదకరంగా దేవుడు బతికిస్తాడులే. ఇప్పుడు ఉండి ఏం చేయాలేడా? ఉన్నంతకాలం నమ్మకంగా బతికేది, పోతే ప్రభు సన్నిధిలో కళ్ళు తెరుస్తాం. ఆయన అవసరమైతే నా దేవుడు నా రిపేర్ అయిపోయిన కిడ్నీని మళ్ళీ మెకానిక్ షెడ్ తీసుకెళ్ళి పూర్తి కడిగి మరలా యాక్టివేట్లోకి తీసుకొచ్చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెడిపోయిన నా కిడ్నీ మరలా వర్కింగ్లోకి వస్తుంది నా ప్రభు తాకితే. ఏదా విశ్వాసం అసలు బిడ్డల్లో? అమ్మ ఎటుపోయింది ఆ విశ్వాసం? అందుకే బైబిల్లో ఏముందంటే, మనుష్య కుమారుడు మరలా రెండోసారి భూమి మీదకి వచ్చినప్పుడు చెప్పండి ఏముంది? ఆ విశ్వాసము కనుగొనునా అని ఉంటుంది బైబిల్లో. మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు అసలు విశ్వాసం కనబడద్దా? ఇట్లాంటి వాక్యాలు చెప్పే పాస్టర్లు ఉంటే ఇంకాడ కనపడేది. నికరంగా నిలబడు, దీవించబడతా, లేకపోతే షాట్లు పడతా. నీకంటే ఇంకెవరు నమ్మేది? వీడు నిలబడేది లేదు, వీడికి నమ్మకం వచ్చేది లేదు. ఇంకా ఏసేపు ఇప్పుడు నీకేమనిపిస్తుంది అంటే, ఇట్టాడు సార్ మాకు దొరకటం మా అదృష్టం, మేము ఎట్టున్నా కూడా ఇబ్బంది లేదంటే ఇంకా అట్ట చెప్పట్లేదయ్యా. మళ్ళీ ఆ రూట్లోకి వెళ్ళారు. మళ్ళీ అట్ట చెప్పట్లేదైనా మనం పడిపోయినా జారిపోయినా మనల్ని షాట్లు కొట్టే దేవుని నమ్ముకోవాలా, మనం ప్రేమించి హత్తుకునే దేవుని నమ్ముకో ఉన్నాం. ఆమేన్ చెప్పండి, గట్టి చెప్పు హల్లెలూయా. ప్రేమ స్వరూపిని నమ్ముకున్నాం. ఆయన అర్థం చేసుకోవాల్సిన రీతిలో అర్థం చేసుకుంటే అప్పుడు నమ్మకం కలదా మనకి. ఎప్పుడైతే మీకు దేవుని మీద నమ్మకం కలుగుద్దో భయాల నుంచి విడుదల. ఏ భయము నేనేమి చేయలేదు, కిడ్నీలు చెడిపోయినని చెప్పినా, గుండె పోయిందని చెప్పినా, స్టంట్లు వేయాలని చెప్పినా, నీ విశ్వాసం ద్వారానే మరలా నువ్వు స్వస్థపరచబడి ఆరోగ్యంగా జీవిస్తావు యేసు నామములో. గట్టి చెప్పు హల్లెలూయా. కరోనాలో అంతమంది చనిపోవడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? కరోనాలో అంతమంది చనిపోవడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? టీవీలో చెప్పే మాటలు నమ్మటమే. అదిగో ఆ దేశంలో 20,000 మంది చనిపోయారు, ఇదిగో ఈ దేశంలో 80,000 వికెట్లు లేచాయి, ఇదిగో ఈ దేశంలో 1,00,000 మంది దాటేసింది, ఇదిగో ఆంధ్రాలో 4,000 కేసులు, ఇదిగో నెల్లూరులో 3,000 కేసులు అని చెప్పేలేకి ఉండే ప్రాణం కూడా పోయింది వాళ్ళకి. నమ్మకం బిడ్డరా, దేవుని యందు విశ్వాసం చాలా గొప్ప కార్యం చేస్తుంది. అందుకే బైబిల్లో అనేక సార్లు విశ్వాసం గురించి ప్రభు హెచ్చరించాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం అనండి, అందరూ అనండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమో సాధ్యం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమనే చూస్తావు. అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. సమాధానం గలదానివే వెళ్ళు. అబ్బా, ఇశ్రాయేలులోనైనాను ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదంటాడు ఆయన.
విశ్వాసమే మన బ్రతుకును మార్చేస్తుంది. యేసు నామములో దేవుని మీద పెట్టుకున్న నమ్మకమే మన బ్రతుకులు మారుస్తుంది. ఆమేన్. మీకు అమెరికా అధ్యక్షుడు ఒకప్పుడు పరిపాలించిన ఆయన పేరు అబ్రహాం లింకన్. కొంతమంది తెలుసుకుని చదువుకున్న వాళ్ళకి అబ్రహాం లింకన్ చెప్పులు కుట్టే ఆ వ్యక్తి యొక్క కుమారుడు, చెప్పులు కుట్టి కుటుంబాన్ని పోషించుకునే వ్యక్తి యొక్క కుమారుడు అన్నప్పుడు అబ్రహాం లింకన్. వాళ్ళ అమ్మ ప్రతిరోజు కొడుకుతో చెప్పేదంట, కొడకా రేయ్ నా దేవుడు నిన్ను ఖచ్చితంగా ఉన్నత స్థితిలో పెడతాడు అని చెప్పేదంట వాళ్ళ అమ్మ కొడుక్కి. ఏం చెప్పేది? ఏదో ఒకట్లే కానీ అంటారా? అసలు ఉండరా లేరడమ్మా? ఉంటే అల్లులు చెప్పండి. ఊపిరి పీల్చి బతుకున్నామని వాడు అల్లులు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక తల్లి తన కొడుక్కి ఏం చెప్పింది? ప్రతిసారి ఏం చెప్పింది? నీవు ఖచ్చితంగా ఉన్నత స్థితికి వస్తావు, నా దేవుడు నిన్ను దీవించడం నా కళ్ళతో చూస్తాను కొడకా అని చెప్పుకునేది. వీధి లైట్ల కింద కూర్చొని చదివేటప్పుడు తన బిడ్డకు ఒకటే మాట చెప్పేదంట, నిన్ను దేవుడు దీవిస్తాడు. మన బిడ్డలకు మనం ఏం చెప్తున్నాం? మన బిడ్డలకి ఏమరే నిన్ను చూస్తే అటు అనిపించట్లే నాకు, ఒరే అభయ నిన్ను చూస్తే నాకు అటు అనిపించట్లే, అభయ నీ బతుకు బస్ స్టాండ్ పోయేటట్టుంది, అభయ అభయ ఉన్నది కూడా పోయేటట్టుంది, నీకు ఊడ్చుకొని పోతావులే. ఎవరా? తల్లిదండ్రులు. ఇప్పుడు ఏళ్ళకే నమ్మకం లేదు, ఇంక బిడ్డల్ని ఏమి దీవిస్తారు చెప్పండి? ఎందుకు నమ్మకం లేదు? యేసయ్యని సరిగా అర్థం చేసుకోవాలా, అందుకే మనకు భయాలు పోవట్లా. ఒక తల్లి తన కొడుకుని జీవితాంతం దీవించింది. నా దేవుడు నిన్ను ఖచ్చితంగా వృద్ధిలోనికి తెస్తాడు, నువ్వు ఉన్నత స్థితికి వస్తావని చెప్పేదంట. అతను కృంగిపోయినప్పుడల్లా వాళ్ళ అమ్మ చెప్పే ఆ ఒక్క మాట ట్యాబ్లెట్ లాగా పనిచేసేది. దేవునికి స్తోత్రం. ఎట పనిచేసేది? ట్యాబ్లెట్ లాగా. అందుకే మీ తండ్రిగా నేను చెప్తున్నా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని నా దేవుడు అన్ని రంగాల్లో దీవిస్తాడు యేసు నామములో. మీకు ట్యాబ్లెట్గా పనిచేస్తుందో మోషన్ ట్యాబ్లెట్ పనిచేస్తే నాకు సంబంధం లే. మీరు నమ్మి తీరాలి ఈ మాట. దేవుడు మిమ్మల్ని సియోను కొండవలే స్థిరపరచాలని కోరుకునే మాట్లాడుతున్నాడు. అంత ఆశీర్వాదం నీ జీవితంలో నువ్వు చూడాలనుకుంటే మనము దేవుని యందు నమ్మిక ఉంచాలి. దేవుని యందు ఎప్పుడైతే మనం నమ్మకం పెట్టుకుంటామో భయాలు ఉండవు బిడ్డ. రెండోది, నిరాశలో నీకు కనబడవు అసలు పూర్తిగా. నిరాశల నుంచి బయట పడేటట్టు చేస్తుంది ఆ నమ్మకం మనల్ని. దేవుని యందు మనము కలిగి ఉన్న నమ్మకం నిరాశల్లో నుంచి బయట తీసుకొచ్చేస్తుంది. అసలు నమ్మకం ఉంటే కదా. నమ్మకం ఎప్పుడు వస్తుంది? దేవుణ్ణి దేవుడిగా అర్థం చేసుకుంటేనే. దేవుణ్ణి మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ముఠా మేస్త్రి మాటలని మీరు చాలా వేరుగా అర్థం చేసుకున్నారు తండ్రిని, దేవుణ్ణి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఏమంటో తెలుసా? దేవుడు మీ యందు కలిగి ఉన్న ప్రేమ ఎట్టిదో అని. దేవుడు మీ యందు కలిగి ఉన్న ప్రేమ ఎట్టిదో మీరు ఎరిగిన వారై అని ఉంటుంది. అసలు దేవుడికి మన మీద ఎంత ప్రేమ ఉందో ముందు మనకు తెలియట్లా. మిమ్మల్ని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో మీకు తెలియట్లేదు బిడ్డ. అందుకే మీకు ధైర్యం రావట్లేదు. నిజముగా మనకు దేవుని మీద నమ్మకం వస్తే నిరాశల్లో నుంచి బయటపడతాం. నా మీద కూడా అప్పుడప్పుడు నిరాశలు దాడి చేస్తూ ఉంటాయి. ఏందో టీవీలో పెట్టడమేనా, ఏమైనా చూసేది ఏమైనా ఉందనిపిస్తుంది ఒక్కోసారి. బొమ్మలు టీవీలో పెట్టి ప్రార్థన చేయటమేనా, లేకపోతే ఏమైనా చూసేది ఏమైనా ఉందా అని ముఠా మేస్త్రి అప్పుడప్పుడు చెప్తాను చెవులో, రే నువ్వు టీవీలో పెట్టడమే కానీ నువ్వు చూసేది ఉండదని. అప్పుడు నేను దేవుని వైపు చూస్తాను. మరలా దేవుని వైపు చూసినప్పుడు ఆయన నా జీవితంలో చేసిన అద్భుతాలన్నీ జ్ఞాపకం వస్తాయి. రే ముఠా మేస్త్రి నా దేవుడు ఎవరో తెలుసా? ఏమీ లేని చోట అన్నీ సృష్టించిన దేవుడు. ఆమేనండి. మన దేవుడు ఎవరు? ఏమీ లేని చోట శూన్యములో సృష్టిని చేశాడు ఆయన. కలుగును గాక అంటే కలిగిపోయింది. ఇంత చక్కగా మాట్లాడుతున్నా కూడా మీరు నా గురించి ప్రార్థన చేస్తున్నారంటే మీ అంత ధనిలు ఇంకొకరు లేరు యేసునామములో. అంతే. చేయండి బాగా ప్రార్థన, వాక్యం చెప్పాలని చేయండి, బాగా చేయండి, బాగా నడిపింపు రావాలని చేయండి. సంతోష కలర్ చేస్తున్నట్టు నా కోసం చేయక ఏం కాదు. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. దేవుని యందు మనం కలిగి ఉన్న నమ్మకం మనకు భయాలు తీసేస్తుంది. దేవుని మీద మనం పెట్టుకున్న నమ్మకం నిరాశల్లో నుంచి బయట తీసుకొని వస్తుంది. దేవుని మీద మనం పెట్టుకున్న నమ్మకం మన గుండెల్లో సమాధానాన్ని స్థాపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మీద పెట్టుకున్న నమ్మకం మన గుండెల్లో సమాధానాన్ని, శాంతిని కలిగిస్తుంది. చుట్టూ భయంకరమైన పరిస్థితులు ఏర్పడిపోయినా ఆయన మీద ఉన్న నమ్మకం మనకి శాంతిని, సమాధానాన్ని ఇస్తుంది బిడ్డ.
మనం ప్రతిదానికి కదిలిపోతున్నామంటే, ప్రతిదానికి కుంగిపోతున్నామంటే, ప్రతిదానికి తూలిపోతున్నామంటే, ప్రతిదానికి దిగులు పడిపోతున్నామంటే, బిడ్డ ఆయన నమ్మాల్సిన రీతిలో నువ్వు నమ్మలేదు, ఆయన అర్థం చేసుకోవాల్సిన రీతిలో నువ్వు అర్థం చేసుకోలేదు కాబట్టి నీకు ఇన్ని భయాలు వస్తున్నాయి. 3 చెప్పాను కదా. నమ్మకం, దేవుని మీద ఉన్న నమ్మకం మనల్ని భయాల నుంచి విడిపిస్తుంది, నిరాశల్లో నుంచి బయటపడేస్తుంది. 3 శాంతి సమాధానాలు గుండెలో నెమ్మది కలుగు చేస్తుంది. బిడ్డరా 4వది దీర్ఘకాలిక ఫలాలను ఇస్తుందంట నమ్మకం. దేవుని యందు మనం కలిగి ఉన్న నమ్మకం దీర్ఘకాలం ఉండే ఫలాలు. అంటే దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం 1-2 గంటలో ఉండేటట్టు కాదు. మనకిచ్చే ఆశీర్వాదం సంవత్సరాల తరబడి తరగనంత ఆశీర్వాదాన్ని మన ఒడిలో కొలిచేటట్లుగా నమ్మకం చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థం కాలే మీకు? మనం దేవుడి మీద పెట్టుకున్న నమ్మకం ఎక్కువ కాలం ఉండే ఆశీర్వాదాలు మన ఒడిలో పోషణ చేస్తుంది అంటే నమ్మకం. ఎవరికైతే దేవుని మీద నమ్మకం ఉంటుందో వాళ్ళ ఒడిలో దేవుడు ఎక్కువ కాలం ఉండే ఆశీర్వాదాలు పోస్తాడు. ఎక్కువ కాలం ఉండే ఆశీర్వాదాలు ఒడిలో పోస్తాడు. ఎవరికి? దేవుని నమ్మిన వాళ్ళకి దీర్ఘకాలిక ఫలాలు ఒడిలో పోయబడతాయి దేవుని మీద నమ్మకం ఉంటే. ఇప్పుడు మీరు చెప్పండి, నా ప్రశ్న సమాధానం. మీరు నిజంగా దేవుని నమ్ముతున్నారా? ఎందుకు సార్ మమ్మల్ని అడిగి మమ్మల్ని తిట్టడం కాకపోతే? ఇప్పుడు చాలామంది బిడ్డరా మన కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు అందరికి ఎక్కువ. ఇప్పుడు ఏంటంటే ఆర్థిక సమస్యలు, ఎంత సంపాదించినా చాలని పరిస్థితి. ఎంత సంపాదిస్తున్నా వచ్చేది వస్తూ ఉంది, పోయేది పోతా ఉంది. చినిగిపోయిన సంచి ఏమైనా ఉందా ఇంట్లో ఏమైనా అనిపిస్తుంది. రావడం ఈఎంఐలు కట్టుకోవటం, రావటం వడ్డీలు కట్టుకోవటం, రావటం తండ్రులు కట్టుకోవటం, తినేది తక్కువ కట్టేది ఎక్కువైపోయింది. బిడ్డరా అందరి పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఈ ఆర్థిక సమస్యలు చూసి కొందరు కుటుంబ కలహాలు అయిపోయినాయి. తగువులు, కొట్లాటలు, గొడవలు, భార్యాభర్తల మధ్య అనుమానాలు, కలహాలు, 24 గంటల తగువులు చూసి బిడ్డల మనశ్శాంతి లేక కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయి ఈ బాధలని తట్టుకోలేక అసలు నమ్మకమే పోయింది దేవుడి మీద. కొందరు కుటుంబాలు అనారోగ్యం, ఏదో ఒక రోగం, కొందరికి భవిష్యత్తును గురించిన భయాలు, ఎలా చేయాలి, ఎలా దీవించబడాలి, అసలు కట్టబడతాదా లేదా, అసలు నేను దీవించబడతానా, నా జీవితం ఇంతేనా, నేను ఎక్కడికి ఆగిపోతానా, ఏమైనా వృద్ధి ఉందా, ఏమో నాకైతే నమ్మకం లేదు. ఇవన్నీ మనకి దేవుని మీద నమ్మకం లేకుండా చేస్తున్నాయి. ఇవన్నీ మనల్ని కదిలించేస్తున్నాయి. కొండవలె నిలబడకుండా, కొండలాగా స్థిరంగా ఉండనివ్వకుండా ఈ సమస్యలన్నీ మనల్ని కదిలించేస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే చందనలే మాట ఆధ్యాత్మిక పోరాటాలు. ఆధ్యాత్మిక పోరాటాలు మనల్ని కొండలాగా ఉండనివ్వకుండా కదిలించేస్తున్నాయి. ఆధ్యాత్మిక పోరాటాలంటే చూడకూడని చూపు చూసేవనుకో వచ్చేస్తాడు ముఠా మేస్త్రి. నువ్వు చూసింది నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు మళ్ళీ పెద్ద భక్తురాలివా? నువ్వు మళ్ళీ పెద్ద భక్తుడివా? నువ్వు నిజంగా భక్తులతో ఇలా చూస్తావా, ఇలా మాట్లాడతావా, ఇలా చాటింగ్ చేస్తావా, ఇటువంటి పాడు కార్యక్రమాలు చేస్తావా, ఇలా మరలా లోకంలో పడిపోయి తాగుతావా, అసలు నువ్వు దేవుడికి ఇష్టమే, ఇంకా అసలు ఏ ముఖం పెట్టుకుని పోతావు, అసలు ప్రార్థన చేస్తావు నువ్వు, అసలు నీ ప్రార్థన దేవుడు వింటాడా, ఈ బతుకు బతకడం కంటే సావటం మేలు కదా అని వాడు వచ్చి మన చెవిలో చెబుతున్న మాటలను బట్టి కృంగిపోయి నలిగిపోయి దేవునికి ముఖం చూపించలేక ప్రార్థన జీవితం మానేసి మందిరానికి కూడా క్రమంగా రాలేక దేవునికి దూరంగా వెళ్ళిపోయే బిడ్డలు కూడా ఉన్నారు ఇక్కడ. ఈ ఆధ్యాత్మిక పోరాటాల వల్లే నమ్మకం కలగట్లేదు మనకు దేవుని మీద. బిడ్డ, మీ అందరితో దేవుడు చెప్పేది ఏంటంటే ఆయన నమ్మాల్సిన రీతిలో నమ్మండి. ఈ రోజు నుంచి ఆయన నమ్మాల్సిన రీతిలో నమ్మితే ఇక నీకు ఈ భయాలు ఉండకుండా ప్రభు చేస్తాడు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇన్ని బాధలు, ఇన్ని కష్టాల్లో నువ్వు ఉన్నా బిడ్డ, నా మీద నమ్మకం ఉంచు, నిన్ను నేను సియోను కొండవలే దీవిస్తా, సియోను కొండవలే నిలకడగా ఉంచుతా అని ప్రభు మనకు చెప్తున్నాడు. కాబట్టి మొత్తానికి టోటల్గా మన వాక్యం ఈరోజు దేని చుట్టూ జరుగుతుందంటే నమ్మాల్సిన రీతిలో దేవుణ్ణి నమ్మాలి. చెప్పండి, ఎలా నమ్మాలి దేవుణ్ణి? సియోను కొండ వంటి జీవితం రేపు చెప్తా. ఈరోజు ఏంటంటే యెహోవాను ఎలా నమ్మాలి, దేవుణ్ణి ఎలా నమ్ముకోవాలి, అసలు ఎలా నమ్మితే మనకు ఆశీర్వాదం అనే విషయాలు మీకు తెలిస్తే మీరు సంతోషంగా వెళ్ళిపోతారు బిడ్డలారా, సంతోషంగా వెళ్ళిపోతారు. చాలా టైం అయిపోయింది, నేను 5-10 నిమిషాలు ఆపే ప్రయత్నం చేస్తాను. అసలు పాయింట్లు చెప్పలా నేను, ఎలా నమ్మాలి దేవుణ్ణి, అవి కూడా ఎక్కువ వివరించకుండా టక చెప్పుకుంటా వెళతా. సరే అన్న గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకోసారి చెప్పండి గట్టిగా. పోయినసారి మనం ఈ టైంకి ఆపేసాం. పోయినసారి
అయినా పర్లేదు, దేవుని వాక్యం వెళ్ళాలి, గ్రామస్తుల్లోకి వెళ్ళినా మీలోకి వెళ్ళినా అది దీవెనకరము. అసలు ఎలా నమ్మాలి దేవుణ్ణి, ఎలా నమ్మితే మనకు ధైర్యం వస్తుంది, అన్ని పరిస్థితుల్లో మన నమ్మకం కదలకుండా ఉండాలంటే అమ్మా సాతాను గారు చేసే పని ఏంటంటే నమ్మకాన్ని పెకలించేస్తాడు. అది వాడు చేసే మొదటి పని. విశ్వాసాన్ని బద్దలు కొడతాడనమాట. విశ్వాస నావ, విశ్వాస ఓడ బద్దలైపోద్ది మన జీవితం. ఓడ బద్దలైపోతే ఎలా మునిగిపోద్దో, విశ్వాసం బద్దలైపోతే మన బ్రతుకు కూడా మునిగిపోద్ది. అబ్రహాం లింకన్ వాళ్ళ అమ్మ మాటను పట్టుకున్నాడు. మా అమ్మ చెప్పేది నువ్వు ఖచ్చితంగా దీవించబడతావని, నేను ఖచ్చితంగా పైకి లేస్తా. ఇదే మాట ఆ వ్యక్తి జీవితాన్ని మార్చేసింది పూర్తిగా. ఒక దేశానికి ప్రధానమంత్రిగా మార్చింది. మాటలు విశ్వాసపు పలుకులు పలకాలి, విశ్వాసంతో మాట్లాడుతుండాలి మనం. అసలు అంత విశ్వాసం రావాలంటే మనం దేవుని ఎలా నమ్మాలి? నమ్మాల్సిన రీతిలోనే ప్రభువుని నమ్మాలి. బైబిల్లో మనకి చాలా రెఫరెన్స్లు ఉన్నాయి దానికి ధైర్యం కలిగించేదానికి. ఒక 4 మాటలు చెప్పి ముగిస్తాను. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పలవబడదాం. అసమాన ధీరుడా, డౌన్లోడ్ చేస్తాం తమ్ముడా. అసమాన ధీరుడా అసాధ్యములన్నీయు అసమాన ధీరుడా అసాధ్యములన్నీ. దేవుడు ప్రేమ కలిగి మాట్లాడుతుంటే సాధ్యము చేయగలవు. అసమాన ధీరుడా అసాధ్యములన్నీ ఏవైనా ఎన్నైనా సాధ్యము చేయగలవు. యేసయ్యా ఎండిన భూమిలో నదులు పారజేసెదవు. యేసయ్యా సముద్రములోనైనా త్రోవ కలుగ చేసెదవు. దరిద్రులను మందవలే వృద్ధి చేసి దక్షిణ హస్తముతో ఆదుకొను వాడవు. దరిద్రులను మందవలే వృద్ధి చేసి దక్షిణ హస్తముతో ఆదుకొను వాడవు. నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా, నీకు సాధ్యము కానిది లేనే లేదయ్యా. నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా, నీకు సాధ్యము కానిది లేనే లేదయ్యా. అసమాన ధీరుడా అసాధ్యములన్నీయు ఏవైనా ఎన్నైనా సాధ్యము చేయగలవు. హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. దేవుణ్ణి ఎలా నమ్మాలి, ఏది సరి అయిన విధానం బిడ్డారా? ఫస్ట్ పాయింట్, రెఫరెన్స్ టైం లేదు, పాయింట్లు చెప్తా, టకటక రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. మొదటిది, దేవుడి మీద మనకు నిజంగా నమ్మకం, అసలు సిసలైన నమ్మకం కలగాలంటే మనం గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా ఉండాల్సిన మొట్టమొదటి సత్యం ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో చెప్పండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడంటే ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచి ప్రతివాడు. మంచి మాట అది. యోహాను సువార్త 3:16 ఉంటుంది ఈ మాట. ఆ లేఖనం ప్రకారం మనం ఆయన నమ్మాల్సింది ఎలా నమ్మాలంటే, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని నమ్మాలి మొదట. ఆమెన్, ఆమెన్ చెప్పండి. ఏముండాలి మన మైండ్లో? ప్రతి గడియ, ప్రతి సెకండు, ప్రతి నిమిషం నీ మనసులో నాటుకోవలసిన మాట ఇది. నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తున్నాడా? దూషిస్తున్నాడా? ప్రేమిస్తున్నాడా? శపిస్తున్నాడా? ప్రేమిస్తున్నాడా? కొడుతున్నాడా? భర్త భార్యని కొట్టచ్చు, తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టచ్చు. దేవుడు మాత్రం తన బిడ్డల్ని కొట్టడం నేను చూడలే. పాత నిబంధనలు కొట్టడం, పాత నిబంధనలు కొట్టాడేమో కానీ అప్పుడెప్పుడు కొత్త నిబంధనలు మాత్రం పొరపాటును కొట్టట్లా. కొట్టేది ఉండదు, డైరెక్ట్ పంపించడమే లాస్ట్ మూమెంట్లో. కృపాయుగంలో ప్రజలు కృపను పొందుకొని క్షమించబడిపోతున్నారు అంతే. బిడ్డలారా, బయట వాళ్ళ సంగతి మనకు అనవసరం.
ప్రభువుని నమ్ముకున్న నీవు నేను గుర్తించిన సత్యం ఏంటంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎంత చెడ్డవాడివైనా నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడన్న సంగతి నువ్వు మరిచిపోకూడదు. ఆమేన్. మంచోళ్ళనే ప్రేమిస్తాడా, అందరినీ ప్రేమిస్తాడా? ఏందో చెప్పండి. ఇప్పుడు మంచోళ్ళనే ప్రేమించే పని అయితే ఇంక దేవుడు అవసరమైనా ఎందుకమ్మా ఇట్టున్నారు మీరా? ఏందమ్మా ఇటు అయిపోయారు మీరా? మంచి వాళ్ళనే ప్రేమించే పని అయితే నశించిన వాళ్ళ కోసం మన యేసయ్య భూమి మీదకి ఎందుకు వస్తాడు? యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చింది ఎవరి కోసం? నేను నీతిమంతులను పిలవ రాలేదు కానీ పాపులనే పిలవ వచ్చి తిని. యేసయ్య భూమి మీదకి వచ్చింది 2000 సంవత్సరాల క్రితం నశించిపోతున్న పాపుల్ని పిలవడానికి. పాపం అంటే కోపంగా ఆయనకి, పాపి అంటే కోపం కాదు బిడ్డ. పాపం అంటే పడదు ఆయనకి, పాపి అంటే ఇష్టం. ఎందుకంటే ఆయన బిడ్డ కదా. భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి దేవుని కుమారుడే, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి దేవుని బిడ్డే. ముఖ్యంగా యేసు రక్తంలో కడగబడిన నువ్వు నేనంటే ఆయనకి మహా ఇష్టం. మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆమేన్. నిన్న రాత్రి నువ్వు సినిమా చూసి ఈరోజు ప్రార్థనకు వచ్చినా నిన్ను దేవుడు, నేను చెప్తా బట్ట బయలుగా చెప్తా ఈరోజు ఏమైనా కానీ, నిన్న రాత్రి నువ్వు సినిమా చూసి వచ్చి ఇప్పుడు ఇక్కడ కూర్చొని శ్రోత్రాలు అలులు నా సంగతి ఎవరు తెలియదులే అనుకుంటున్నా, అయినా ప్రేమిస్తున్నాడు నిన్ను. ఒక్క సినిమా కోసం నిన్ను నరకాన్ని పంపించే పని ఆయన దేవుడు గానే ఉగ్రవాది. అంటే సినిమా చూసుకోవచ్చు సార్, చూడకూడదు, ఖచ్చితంగా జయించాలా. మరి పడిపోయావే, నువ్వే కదా పడిపోయింది. నువ్వు పడిపోయాడని చెప్పేసి నేను వదిలేసి, నేను కొట్టేసి, నీ గాయాలు చేసేసి, రక్తగాయాలు చేసేసి, నీ వ్యాపారాలు డల్ చేసేసి, అన్నింటిని నాశనం చేసే పని అయితే ఈయన దేవుడు అందరూ. అందుకే వాక్యం చెప్పింది ప్రేమ స్వరూపి. క్షమించడంలో మన దేవునికి ఉన్నంత ఓపిక భూమి మీద ఇంకొకరికి లేదు. క్షమించడంలో సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఆమె అని చెప్పండి. యేసయ్యా నన్ను క్షమించని ఒక్క మాట అడిగితే సచ్చేదాకా క్షమిస్తాడు యేసునామములో. అంత ప్రేమ యేసయ్యకి నువ్వంటే. నువ్వన్నా నేనన్నా ఈ కాలనీలో ఉన్న ప్రతి వ్యక్తి ఎవరైనా ఆయనకి అంతే ప్రేమ. నా దేవుడు ప్రేమ స్వరూపి. ఎంత ఘోర పాపం చేసి వచ్చి ప్రభు దగ్గర కూర్చొని ఒక్క కన్నీరు బొట్టి విడిచి సారీ తండ్రి నన్ను క్షమించని అడిగితే గాలి ఊదినట్టుగా ఊఫను ఊదేస్తాడు అంతే మొత్తం పాపానంతా. పసి బిడ్డను కడిగినట్టు కడుగుతాడు. తెల్లగా మన బ్రతుకు మార్చేస్తాడు యేసునామములో. అంత అవగాహన ఉండాలి మనకు దేవుడి మీద. ఆమేనండి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు ఎలా ఉంటారంటే, నా దేవుడు నన్ను ఎట్టి పరిస్థితిలోనైనా ప్రేమిస్తూనే ఉంటాడు అని నమ్మాలి నువ్వు. ఎప్పుడైతే నీకు ఈ నమ్మకం కలుగుతుందో పడిపోయినప్పుడు నీకు భయం రాదు. జారిపోయినప్పుడు నువ్వు దేవుడికి దూరంగా ఉండాలని నీకు అనిపించదు. నా తండ్రి నన్ను ప్రేమించేటప్పుడు నేనెందుకు దూరంగా ఉండాలి? తాగుబోతు కొడుకులు ఉంటారండి ఇళ్లలో. తాగుబోతు కొడుకులు ఉంటారు. కొడుకు తోగతా వస్తాడు తాగి, పెళ్లి కాకముందులే వాళ్ళ అమ్మ ముఖం గడిగి ముక్కు చీది చేస్తుందా చేయదా, ఓవర్ యాక్షన్ చేయబాక చేస్తుందా చేయదా. ఎందుకు చేస్తుంది? ఎందుకు చేస్తుందమ్మా? ఎగిసి తనపల్ల మనిషినే వాడినే. ఎందుకు చేస్తుంది? కన్న కడుపు తీపి. తాగుబోతోడిని కూడా తీసుకొచ్చుకొని ముఖం గడిగి పెళ్లి చేసుకుంటాడు. మళ్ళా భార్య వస్తుంది, మో మీ ఆయన ఈదులో పడిపోయినప్పు అంటది. పోయి లేవనెత్తుకొని భుజం మీద వేసుకుంటే వాడి నోట్లో గారేదంతా ఈ మనిషికి అయ్యి ఇద్దరు ఒకటైపోతారు. ఇంకా రోడ్డు పక్కన పడి ఆ కుక్కలో పందులు మొత్తం ఒక దగ్గర చేరి మొత్తం రౌండ్గా పొనుకొని వాడు లేచేలకు వాసన, ఆ వాసన ఈమెకి అయిపోద్ది. ఏమంత కర్మ ఇసిరేసి ఆ బురదలో తొక్కేస్తే పోలా భార్య భర్తనే రెండోసారి పై గోలేయకుండా. ఇంకా ఎందుకు అంత ప్రేమ? కట్టుకున్న భర్త కాబట్టి. ఆఫ్టర్ ఆల్ శరీర సంబంధమైన తల్లే, శరీర సంబంధమైన భార్యే పిల్లలు చేస్తున్న తప్పుల్ని, భర్తలు చేస్తున్న తప్పుల్ని సహించి ఓర్చుకొని లాక్కొచ్చుకుంటుంటే, పరలోక సంబంధమైన తండ్రి ఒక్క తప్పుకే నిన్ను వదిలేస్తాడా? ఒక్క బలహీనతకే నిన్ను వదిలేస్తాడా? అది సాతానుగాడు సంఘంలో స్ప్రెడ్ చేసిన దుర్వార్త. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే, ఆయన మీద నమ్మకం కలిగి ఉండాలనుకుంటున్న నీవు గుర్తుపెట్టుకో, ఎంత ఘోరమైన స్థితిలోకి దిగజారిపోయినా అక్కడ నుండి నా దేవుడిని లేవనెత్తాలని కోరుకుంటూనే ఉంటాడు. ఆమె చెప్పండి గట్టిగా,
నా కుమారుడు తిరిగి నా దగ్గరకు వస్తే వీడిని మొత్తం కడిగి బాగు చేయాలనే ఉంటుంది ఆయనకి. రావాలన్నా నీ ఇష్టమే, రాకూడదన్నా నీ ఇష్టమే, కానీ వస్తే మాత్రం నిన్ను మొత్తం కడిగేస్తాడు పూర్తిగా. అంత ప్రేమ మన మీద మన దేవుడికి. ఆమేన్ చెప్పండి, గట్టి చెప్పండి హల్లెలూయా. నీకు నచ్చితే తీసుకో, నచ్చకపోతే పో, నాకు సంబంధం లే. ఇక నుంచి ఇట్టే చెప్తా వాక్యం, ఇట్టే చెప్తా ఏమైనా కానీ. నీకు నచ్చకపోతే నాకేం పర్వాలే, ఎలా పనులు చెరువులో దూకిపోయి నాకేం బాధ. నేను నమ్మనంటే నాకేం సంబంధంలే. నేను అనుభవించానో, నేను తెలుసుకొని మీకు చెప్తున్నా. నా దేవుడు ఎంత ప్రేమగలవాడో తెలుసా? నువ్వు ఎంత చెడిపోయిన స్థితి దిగజారిపోయినా అక్కడ నుండి నా దేవుడు నిన్ను చెయ్యి పట్టుకొని లేవనెత్తాలని కోరుకునే దేవుడే కానీ నీ పాపాన్ని బట్టి నిన్ను నాశనం చెయ్యాలని అనుకోడు. అక్రమ సంబంధంలో పడిపోయావా బిడ్డ? అక్రమ సంబంధంలో పడిపోయావా? ఒక్కసారి యేసు వైపు తిరిగి కన్నీరు పెట్టి లేవాలని ఉంది తండ్రి, లేవలేకపోతాను ఏడు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి చెయ్యి పట్టుకొని బంధాలు తెంచుతాడు యేసునామములో. నిన్నంతే లేపి నిలబెడతాడు. నిజంగా ప్రేమ ఉంటే చప్పలు కొడతారు. ఈ మాటకి అసలు మామూలు నాయన చే ఇట్టయిపోయింది బిడ్డలు. మరి యేసయ్య ప్రేమను సరిగ్గా అర్థం చేసుకోలేక చప్పలు కొట్టమంటే ఎటగొట్టారు చూడండి. ఇట్ట నా ప్రభు అయిన యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కొన్ని బంధకాలు దేవుడే తెంచాలా, నీకంత లేదు. పడడమే కానీ లేవడం ఉండదు. కొన్ని బంధాలు, కొన్ని ఊబుల్లో అప్పుడు నిన్ను దేవుడే లేపాలి. తండ్రి నన్ను లేపని ఏడస్తుంటే చాలు, చెయ్యి పట్టుకొని లేపుతాడు. ఒకసారి బీడీలు మానలేకపోతున్నాను నాయన, అన్నీ మానేసిన ఇది ఒక్కటే అని కదా నువ్వు నీ బాధ. దేవుడి దగ్గర చెప్పుకో ప్రభుత్వం. ఈ తాగుడు నుంచి, ఈ బీడీల నుంచి, సిగరెట్ల నుంచి నన్ను విడిపించయ్యా. చర్చికి పోతున్నాను, ఏంది నాకు ఈ జీవితం ప్రభువా, నిన్ను సంతోషపెట్టలేకపోతున్నాను. నువ్వు నన్ను ప్రేమించే తండ్రివి, ఎంత ప్రేమిస్తున్నావని నేను ఇలాగే ఉండాలా? నేను ఇలా ఉండలేనయ్యా, నాకు ఇష్టం లేదయ్యా, నన్ను లేవనెత్తయ్యని నువ్వు ఏడుస్తూ ఉండు. ఒక రోజు వస్తుంది విడుదల రోజు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు వచ్చేదాకా నువ్వు మందిరికి రా, ఆగబాకు. ఆ రోజు వచ్చినప్పుడు మేఘం ఎగిరిపోద్ది నీ మీద ఆ దురాత్మ. ఇక ఆ రోజు నుంచి సిగరెట్ చూసినా, బీడి చూసినా ముందు వాంతి వస్తుంది నీకు ఫస్ట్. అట్లా మారుస్తాడు నా దేవుడు, అట్లా మారుస్తాడు. అలా పడిపోయిన వారిని, జారిపోయిన వారిని, దుర్మార్గుల్ని, దుష్టుల్ని కడుగుకొని శుభ్రపరచుకుంటాడే కానీ నాశనం చేసే దేవుడు కాదు. అందుకే చెప్తున్నాను, యెహోవాని ఎలా నమ్మాలంటే మన దేవుణ్ణి, నా దేవుడు నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు మర్చిపోకూడదు బిడ్డ. ఇది ఎప్పుడైతే నీకు గుర్తుంటుందో ఇంకా ఏ స్థితిలోకి వెళ్ళినా నీకు దేవుడి మీద వేరే మనసు రాదు. ఎంత దూరం దిగజారిపోయినా పరుగున వచ్చి దేవుని కాళ్ళ మీద పడ్డానికి నీకు మనసు వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఒక్కసారి నేను లోకంలో నుంచి బయటికి లాగి ఆయన మందిరంలో చేర్చుకున్న తర్వాత ఏదో చిన్న బలహీనత ఉందని మళ్ళీ లోకంలో పడిపోతావా? సాతాను చేతకి వెళ్ళిపోతావా? మళ్ళా నరకం వెళ్ళిపోతావా? కుదరదు, వద్దు బిడ్డ. నువ్వు ఆయన ప్రేమను అర్థం చేసుకో. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని నువ్వు ఎప్పటికీ మర్చిపోకపోతే అప్పుడు నువ్వు దేవుని మీద నిజంగా నమ్ముతావు, దేవుని నమ్మాల్సిన రీతిలో నమ్ముతావు. ఈ మాటలు అర్థమయ్యి అనుకుంటున్నాను నేను. అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పు, యెహోవాను నమ్మడం అంటే ఎలాగ? ఫస్ట్ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని నమ్మాలి మొదట. రెండో పాయింట్ బిడ్డరా, ప్రేమించడం ఎంత ముఖ్యం, ప్రేమిస్తున్నాడు అని నమ్మడం ఎంత ముఖ్యమో, రెండోది నా దేవుడు నన్ను పిలుచుకున్నాడు, నా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అని కూడా నమ్మాలి నువ్వు. హలో, అర్థమైందా? నా దేవుడు నన్ను పిలుచుకున్నాడు, నా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, సెలెక్ట్ చేసుకున్నాడు. నేను ఎన్నిక చేయబడిన బిడ్డని, నేను అందరిలాంటోడి కాదు, నేను స్పెషల్ నా దేవుడికి అని నమ్మాలా. ఎలాగ పాస్టర్ గారు? ఇంకా బాగా అర్థం చెప్పండి, ఇంకా చెప్పండి. ప్రపంచ జనాభా ఎంతో తెలుసా? 850 కోట్లు దాటిపోయింది ప్రపంచ జనాభా. మన భారతదేశ జనాభా తెలుసా? 150 కోట్లు దాటిపోయింది. 150 కోట్ల మంది ఉన్న భారతదేశ జనాభాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ, ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు 7 కోట్ల మంది జనాభా. ఇప్పుడు ఆంధ్ర విడిపోయింది, మరి ఎన్ని కోట్లు నాకు తెలియదు. నెల్లూరు జిల్లాలో ఎన్ని కోట్లు, ఎన్ని లక్షలు నాకు తెలియదు. ఈ ఎలాయపాలెం ప్రాంతంలో ఎన్ని వేలో నాకు తెలియదు. ఇన్ని వేల మంది ప్రాంతంలో ఉంటే నిన్నే దేవుడు పిలుచుకోవడానికి ఏంటి కారణం?
ఈరోజు నువ్వు లోకాన్ని వదిలిపెట్టేసి, పాపం వదిలిపెట్టేసి, విగ్రహాలను వదిలిపెట్టేసి, సమస్త దుష్టత్వాన్ని వదిలిపెట్టి యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన సేవిస్తున్నావంటే నీకై నువ్వు రాలా, ఆయన నిన్ను కోరుకున్నాడు కాబట్టి వచ్చి కూర్చున్నావు దేవుడి దగ్గర. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు నిజమైన దేవుడని నువ్వు నమ్ముతున్నావంటే అది నువ్వు చేసింది కాదు, నీకై నువ్వు తెచ్చుకుంది కాదు. ఇది భూమికి పునాది వేయకముందే, జగత్తుకు పునాది వేయకముందే అప్పుడే నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కూర్చున్న మనందరి మీద ప్రేమ దేవుడికి ఎప్పటి నుంచి ఉందో తెలుసా? భూమిని చేయకముందు నుంచే ఉంది. అబ్బా అబ్బా అబ్బా, నీ మీద నా మీద దేవునికి ప్రేమ ఎప్పటి నుంచి ఉంది? ఈ జగత్తుకు పునాది వేయక ముందు నుంచే ఉంది. ఆయన మనలందరినీ క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. అప్పుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి ఇప్పుడు వచ్చి నువ్వు దేవుని పాదాల దగ్గర కూర్చున్నావు. యేసు ప్రభువును నమ్ముకోవటం కూడా ఒక ధన్యత బిడ్డలారా. అది అందరికి కలిగే ధన్యత కాదు. పక్కన వాళ్ళు పోయి మీరు చెప్పండి యేసయ్యని నమ్ముకోండి అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? నువ్వు నమ్ముకొని చాలుపు అంటారు. ఫస్ట్ మాట, నువ్వు నమ్ముకొనే భలే పీకే ఒప్పో, మేము నమ్ముకొని ఏం చేయాలి, నీకంటే మేమే బాగున్నామంటారు. మన వాళ్ళకి అట్టే ఉండాలా. మన వాళ్ళకి దీవించబడాలని ఉండదు, ఆస్వాదించబడాలని ఉండదు. మన సాక్ష్యము, మన స్థితి వాళ్ళతో మాట్లాడాలని కసి ఉండదు. కొంచెం డిగ్నిటీగా మందిరికి వచ్చారనుకోండి, ఆదివారం పూట మందిరికి నీట్గా వచ్చారనుకోండి, వాళ్ళ సైజు చూస్తారు మన వాళ్ళు. పెళ్ళికి ఎట్టపోతారమ్మా విశ్వాసులు? పెళ్ళికి ఎట్టపోతారా జనాభా? చినిపిని కొట్టేసిపోతారా? పెళ్ళికి ఎట్టపోతారమ్మా? నీట్గా మంచి చీరలు కట్టుకొని ఉన్న బంగారు వస్తువులన్నీ వేసుకొని ఎట్టపోతారు? లగ్జరీగా పోతారా? అదే మన బిడ్డలు చూడండి ఎట్టొస్తారు చర్చిలకి. అంటే అంటే లోకానికి మనం ఏమని రిజల్ట్ ఇస్తున్నామంటే దరిద్రులే యేసుప్రభు నమ్ముకునేది. ఉన్నోళ్ళు మంచోళ్ళు అసలు దేవుడు నమ్ముకోరు. దరిద్రులే యేసుప్రభు దగ్గర ఉండేది, పేదోళ్ళే ప్రభు దగ్గర ఉండేది, అల్లా ఊరి చివరు ఉండేవాళ్ళే యేసయ్య నమ్ముకునేది. మనమే చేసిన పని ఇది. ఉన్న వాటిలో మంచి బట్టలు కట్టుకొని విలువగా ఆశీర్వాదకరంగా ఆయన సన్నిధికి రావాలి. ఆయన బిడ్డలు ఎక్కడైనా విలువగా లేదు. మైండ్ పోయింది, మార్చేసారులే పాస్టర్లు. సైతాన్ కూడా పాస్టర్ల మనసుల్లోకి సొచ్చి నాకు కూడా అప్పుడంతా అదే కదా, ఆమగిండే కదా పుట్టిందే, అదే ఎక్కిచ్చేసాడు నాకు కూడా. నేను కూడా అదే డిగ్నిటీగా ఆశీర్వాదకరంగా ఉంటే కదా మన స్థితే వాళ్ళతో మాట్లాడాలి. నేను నమ్ముకున్న దేవుడు నన్ను ఇలా దీవించాడు, నువ్వు కూడా రా అన్నట్టు ఉండాలా. ఇకంటే మేము బాగున్నాం పో అంటున్నారు మనల్ని. మీరు చెప్పించండి బయట వాళ్ళకి యేసుప్రభు నమ్ముకోమని, వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు అంటే వాళ్ళని ఇంకా ప్రభు పిలవలేదు, వాళ్ళని ఇంకా దేవుడు ఏర్పరచుకోలేదు. నిన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి యేసే దేవుడు, ఆయన ద్వారానే పరలోకమని మనం నమ్మగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలో ఈ నమ్మకాన్ని కలిగించింది కూడా దేవుడే. హల్లు చెప్పండి గట్టిగా, ఇంకొకసారి చెప్పండి గట్టిగా. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. ఎవరో సియోను కొండవలే ఉండేది? యెహోవా యందు నమ్మిక ఉంచిన వాళ్ళు. యెహోవా యందు నమ్మిక ఉంచడం అంటే ఎలాగా? నంబర్ 1, నా దేవుడు నన్ను మరణము వరకు ప్రేమిస్తూనే ఉంటాడు అని నమ్మాలి. రెండోది, నా దేవుడు ఇన్ని కోట్ల మంది జనాభాలో నన్ను ఎన్నుకున్నాడు, నన్ను పిలుచుకున్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు, నన్ను తెచ్చుకున్నాడు, నన్ను కొన్నాడు, కన్నాడు, నేను ఆయన సొత్తు అని నమ్మాలి నువ్వు. ఆమె చెప్పు గట్టిగా. ఎవరి సొత్తు నువ్వు? ఎవరి సొత్తు నువ్వు? సినిమాలు చూసినా నువ్వు ఆయన సొత్తే. ఇప్పుడు పక్కల పనులు చేసినప్పుడు ఆయన సొత్తే. నువ్వు ఫీల్ అవ్వకు, ఆయన సొత్తే. ఒక్కసారి లోకంలోంచి బయటకు వచ్చి యేసే నా దేవుడిని ఒప్పుకున్నావంటే నీవు ఆయన సొత్తు. బైబిల్ ఏం చెప్పింది తెలుసా? యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు, యెహోవాను తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. తన కింద మంచి మాట ఉంటుంది, యెహోవా తమకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. మనల్ని దేవుడు తన ఆస్తిగా ఏర్పరచుకున్నాడంటనా? మనము దేవుని ఆస్తి, మనము దేవుని సొత్తు బిడ్డ. తమ్ముడు మనం దేవుని సొత్తు. ఏందా మనం ఆయన ఆస్తి అయితే ఆస్తిని నాశనం చేస్తాడా దేవుడు? ఆస్తిని నాశనం చేసుకుంటాడా? ఆయన వారసత్వాన్ని నాశనం చేసుకుంటాడా? కాబట్టి బిడ్డలారా, తెలుసో తెలియకో నమ్మేం ఆ రోజుల్లో. ఈ రోజు నుంచి నీ మైండ్ నిండిపోవాలి. నా దేవుడు నన్ను పిలుచుకున్నాడు, కోరుకున్నాడు, ఎన్నుకున్నాడు, హత్తుకున్నాడు, సెలెక్ట్ చేసుకున్నాడు. నేను ఆయన ఆస్తి. ఆమె చెప్పు, గట్టిగా చెప్పు. నేను ఆయన ఆస్తి, నా దేవుని ఆస్తి నేను. నీకు ఈ నమ్మకంగా ఉందంటే ఇంకెట్టి పరిస్థితుల్లో ఏ భయము నిన్ను కదిలించలేదు, ఏ వ్యాధులు నిన్ను కదిలించలేవు, ఏ రోగాలు నిన్ను కదిలించలేవు, ఏ సమస్యలు నిన్ను కదిలించలేవు.
ప్రార్థన చేసేవాళ్ళలారా మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. కళ్ళు ఇంకా మూసుకోండి, బాగా ముసుకేసేసుకోండి, బాగుంటుంది. ముందుకు ముసుకేసేసుకోండి, సరిపోద్ది. 10-15 అయినా నువ్వు వాక్యం చెప్తున్నా ఆపట్లేదంటే పాస్టర్ గారు నీవు చిన్నోడు కాదు, 11 దాకా కూడా చెప్తా. ఈ ఆపేదిలే, ఎవరికి అర్థమైతే అర్థమవుద్ది. ఒక్క మాటన పట్టుకుంటే చాలు. ఇంత ప్రయాసపడి కేవలం 3 కుటుంబాలు ఖర్చు పెట్టి 20,000 ఖర్చు పెట్టి ఈ మీటింగ్లు పెట్టారు. ఇప్పుడు 3 కుటుంబాలు వాళ్ళ కష్టం వ్యర్థం కాకుండా ఉండాలంటే బిడ్డ మనం కరెక్ట్ టైం స్టార్ట్ చేసి ఉంటే కరెక్ట్ టైం ఆపుతాం. కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం ఈ 2 రోజులు. ఒక్క బిడ్డకి ఆశీర్వాదం మారితే చాలు. ఈ మాటలు ఒక్క బిడ్డ ఆయన వైపు ఆకర్షించబడితే చాలు. వీళ్ళ ప్రయాసకి ఫలితం. నేను రూపాయి పెట్టలా, నా దగ్గర లేదులే. నేను ఇంకా పెట్టుకోవాలని చాలా పెట్టుకోవాల్సి ఉన్నాయి. బిడ్డలే ఉన్న కొద్ది మంది బిడ్డలే, 2-3 కుటుంబాలే మోసేరు భారాన్ని. ఇప్పుడు మీకు భోజనం ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు. సంతోషం భోజనం చేసి పోతారు కదా, 4 మాట వినేసిపోతే ఏమవుద్ది? అప్పుడే ప్రార్థన చేయాలి. నా గురించి మీరు ఏమని ప్రార్థన చేస్తారు తెలుసా? ఆపిపెట్టి సహాయం చేయ తండ్రి. ఇంకా ఆపివేస్తే పోతాం, మేము చాలా దూరం పోవాలి, ఆటోల్లో పోవాలి, బండిలో పోవాలి. ఏందో ఈ పాస్టర్ గారు మైకు పుట్టుకుంటే పోతా ఉంటుంది బండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఏం చెప్పాను బిడ్డ? మొదటిది ఏందమ్మా? దేవుడిని నమ్మడం అంటే నా దేవుడు నన్ను ఎప్పుడు దాకా ప్రేమిస్తున్నాడు? ఎప్పుడు దాకా ప్రేమిస్తాడు? మరణం దాకా ప్రేమిస్తూనే ఉంటాడు. ఇది నమ్మాలి. రెండోది, నా దేవుడు నన్ను కోరుకున్నాడు, ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, ఆయన ఆస్తిగా చేసుకున్నాడు. నేను ఎంత చెడిపోయినా నేను ఆయన ఆస్తినే. ఆమెనానండి. ముఖ్యమంత్రి కొడుకు చెడ్డ పనులు చేసినంత మాత్రాన ముఖ్యమంత్రి కొడుకు కాకుండా పోతాడా? నేను ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు ధైర్యం రావడానికే చెప్తున్నా, పాపం చేయమని చెప్పడానికి కాదు. ధైర్యం కలగడానికి, పడిపోయినప్పుడు ధైర్యం కలగడానికి ఈ మాట చెప్తున్నా బిడ్డ. ముఖ్యమంత్రి కొడుకు ఎంత చెడిపోయినా ముఖ్యమంత్రి కొడుకే. దేవుని రక్తం పంచుకొని పుట్టిన మనం ఒకవేళ జారిపోయినా పడిపోయినా ఆయన పిల్లలమే. ఇది నువ్వు నమ్మితే సాతానుగాడు నిన్ను మోసం చేయలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడో మాట పెట్టారా? మూడో మాట యెహోవాను నమ్మడం అంటే మూడో విషయం ఏంటంటే నా దేవుడు నా పాపాన్ని పూర్తిగా క్షమించాడు, నా మీద ఇక పాప భారం లేదు అని నమ్మాలి మనం. పాపానికి నాకు సంబంధం లేదు అని నమ్మాలి. ఇంకా చెప్పాలంటే పాపము నన్నేమీ చేయలేదని నమ్మాలి. ఈ మాట రాసుకుంటే బాగుంటుంది. పాపము నన్నేమీ చెయ్యలేదు అని నమ్మాలి గుండెల్లో. ఇది వివరించాలంటే గంట ప్రసంగం చేయొచ్చు. ఇంకా బిడ్డరా ఇంకొక మాట చెప్పి ఆపేస్తా. పాపము నన్నేమీ చెయ్యలేదు. ఎందుకు చేయలేదు? యేసయ్య సిలువలో మనకు చేయాల్సింది చేశాడు కాబట్టి, యేసు ప్రభు వారు సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి ఇక పాపం మనల్ని ఏమీ చేయలేదు. ఆమె చెప్పు గట్టిగా, గట్టి చెప్పు హల్లెలూయా. అట్లని పాపం చేయమనిగా దీని అర్థం. పాపానికే బలం ఉన్నట్లయితే ఇక యేసు రక్తానికి బలం లేదా? ఇంకా యేసు రక్తం వ్యర్థం కదా. యేసు రక్తం భూమి మీద ప్రోక్షించబడింది ఎందుకు? పాపముకున్న బలము విరిచివేయడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన రక్తము కాచిన తర్వాత పాపానుకున్న బలం విరిగిపోయింది. పాపానికి ఇప్పుడు బలం లేదు బిడ్డలారా. అంటే నేనేమంటున్నానంటే ఏదైనా పొరపాట్లు నీ జీవితంలో సంభవించినప్పుడు కృంగిపోవద్దు. ఏదో దూరం అయిపోయానో, ఏదో భయంకర పాపిష్టి పని చేసేసానో, ఇంకా నా దేవుడు నన్ను పట్టించుకోడు, ఇంక నేను వేస్ట్ అయిపోయానో, నేను శపించబడిపోతానో, నా జీవితం ఇట్ట అయిపోద్ది, ఇక నా బ్రతుకు అయిపోయింది. ఒరే నీ వల్లేరా, భర్తనే భార్య తిడతాడు ఇట్లాగా, నీ వల్లేరా నా జీవితం అయిపోయింది. ఒరే నువ్వు కరెక్ట్గా ఉండవు దేవుళ్ళో, నువ్వు తాగొద్దురా అంటే తాగుతావు, నీ వల్లే ఈ దరిద్రం ఈ శాపం అని ఆ బిడ్డ నమ్మేసింది కాబట్టి ఆ బిడ్డ నమ్మకాన్ని బట్టి ఈ బిడ్డ పడిపోయినప్పుడు వెంటనే శాపం వచ్చేస్తూ ఉంటుంది. అట నమ్మకూడదు మనం. నా భర్త జారిపోయినా మరలా నా భర్తను దేవుడు నిలబెడతాడు యేసునామములో. అసలు ఈ పాపం మమ్మల్ని ఏం చేయలేదు. అసలు ఈ పాపం మమ్మల్ని ఏమీ చేయలేదు. పాపమునుకున్న బలం ఎప్పుడో విరిగిపోయింది. నా దేవుడు సిలువ రక్తం ద్వారా పాపముకున్న బలాన్ని విరిచివేశాడు. నేను పడినా తిరిగి లేస్తా యేసునామములో. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీతిమంతులు 7 మారులు పడినా తిరిగే, 770 సార్లు పడినా కూడా తిరిగి లేస్తాడు. పడేది బయట తెలియకూడదయ్యా, దండాలు పెడతా మీకు. మళ్ళీ ఈ మాట రాసుకోండి. మనం పడాల్సింది అంతరంగంలో పడాలి కానీ బహిరంగంగా పడకూడదు బిడ్డలారా. బహిరంగంగా కానీ పడ్డారంటే ఇక మనల్ని సమాజం నమ్మడం మానేస్తుంది. అంతరంగంలో కొన్ని పొరపాట్లు ఉంటాయి, అవి దేవుడికి నీ తప్ప ఎవరికి తెలియదు. బహిరంగంగా పడ్డామనుకో, ప్రజల ముందు కనబడేటట్టు పడిపోయామనుకో, దేవుడు క్షమించినా, దేవుడు మర్చిపోయినా, దేవుడిని దగ్గర తీసుకున్నా మనుషులు మాత్రం నమ్మరు. ఇంకా అట్లాంటి భయంకర సమాజం ఇది బిడ్డ. అందుకే బహిరంగమైన, ఒకవేళ తమ్ముడా అమ్మా,
బహిరంగంగా పడిపోయినా కూడా సమాజం నిన్ను దూరం చేసుకున్న దేవుడు మాత్రం నిన్ను దూరం చేసుకోడు. ఆమేన్ చెప్పు గట్టిగా, గట్టి చెప్పు హల్లెలూయా. సమాజం వేరే విధంగా మాట్లాడిన నిన్ను దేవుడు మాత్రం హక్కును చేర్చుకుంటాడు. తమ్ముడు, పాపముకున్న బలం ఇరిగిపోయింది. పాపం మనల్ని ఏమీ చేయలేదు. పడ్డావా? లే. పడిపోయినందుకు బాధపడబోక తమ్ముడా, లేచి నిలబడు. నువ్వు లేచి నిలబడితే మళ్ళా సాగిపో. ఒకటే మాట, పడ్డావా? లేయటం, కడుక్కోవటం, ఒప్పుకోవటం, సాగిపోవటమే యేసునామాలు. అంతే. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం సాగిపోవాలా. పడిన దగ్గర కూర్చొని కుంగిపోయి ఆడకూడదు. అర్థమవుతుందా? పడిపోయిన దానికి కుంగిపోవాకు, లేచి నిలబడు. నిలబడాలని కోరుకో, ప్రభు నిలబెడతాడు, తీసుకెళ్తాడు ముందుకి. కృంగిపోయి ఏడాస్తా ఇక అయిపోయింది ఏదేదో పాపం అనుకోబాకు. నిన్ను దేవుడు అంత రీతిలో ప్రేమిస్తున్నాడు తమ్ముడు. పాపం మనల్ని ఏం చేయలేదు. 2000 సంవత్సరాల క్రితమే తన రక్తం చేత మనల్ని కడిగాడు. ఇంకో మాట చెప్పమంటావా? ఆ రక్తం ద్వారా మనకేమొచ్చిందంటే పాపముల్ని కడుక్కునే సిస్టమ్ వచ్చేసింది. పాపముల్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకునే సిస్టమ్ వచ్చింది మనకి. మనము మన పాపములు ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించే సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైతే హల్లెలూయా చెప్పండమ్మా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా మాటలు ఎవరికి అర్థమవుతాయంటే, నేను నిలబడున్నాను, నేను భక్తిపరుణ్ణి, నేను భక్తిపరురాల్ని, నేను ప్రార్థనా పరు అనుకునే వాళ్ళకి అర్థం కావు. కానీ ఓరకోరకే పడిపోయే వాళ్ళకి ఈ మాటలు బాగా అర్థమవుతాయి. ఓరకోరకే ఇబ్బందులు పడే వాళ్ళకి, దేవుని దగ్గర జారిపోయిన వాళ్ళకి ఈ మాటలు బాగా అర్థమవుతాయి. ఎవరైనా ఒక్కరికి ఈ మాటలు అర్థమయ్యి లేచి నిలబడితే చాలు, అదే నా ఆశ కూడా. పడిపోయిన వాళ్ళు ధైర్యం తెచ్చుకొని లేచి నిలబడుదురుగాక. జారిపోయిన బిడ్డలు లేచి నిలబడుదురుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 చేతులు దండాలు పెట్టి చెప్తున్నాను, పడినందుకు బాధపడద్దు. లేచి నిలబడి కడుక్కొని సాగిపోండి. ఈరోజు రాత్రి యేసునామములో మిమ్మల్ని దేవుడు శపించడు, నాశనము చేయుడు. ఆయన మిమ్మల్ని మరణము వరకు ప్రేమిస్తూనే ఉంటాడు. మీరు శపించబడతారని మీకు చెప్పేది సైతాను, అబద్ధికుడు. మీరు బాగా ప్రార్థన చేస్తేనే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని చెప్పేది సైతాను. అట్టని ప్రార్థన చేయొద్దని చెప్పట్లా. ప్రార్థన చేసుకోవాలి, ఉపవాసాలు ఉండాలి, క్రమంగా మందిరికి రావాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మీద ప్రేమ కలిగి ఉండాలి, అన్నీ చేయాలి. జారిపోయినా ప్రభు మనల్ని విడిచిపెట్టడు. పడిపోయినా ప్రభు మనకు ఎదురు చూస్తూ ఉంటాడు, నాశనం చేయడు. ఆయన కలువరి సిలువలో పాప బలం కొట్టివేసి ఒకవేళ పడిపోయినా కూడా కడుక్కునే సిస్టమ్ మనకి ఇచ్చాడు. ఎప్పటికప్పుడు కడుక్కోవటం, వెళ్ళిపోవడం అంతే. ప్రతి రాత్రి పడక దగ్గర కూర్చొని కన్నీళ్ళు విడిచి ప్రభు దగ్గర మొత్తం ఒప్పేసుకో, ఫ్రీ, స్నానం అయిపోయింది, పడుకో, ఇంకా రేపు ఫ్రీ, ఫ్రెష్గా. అలా జీవితం అంతా కొనసాగిపోతూ ఉండాలి. ప్రభు చిత్తమైతే ఆయన మనం చేయబట్టుకొని జారిపోకుండా, పడిపోకుండా నిలబెట్టి తీసుకుని వెళతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎన్ని చెప్పాను మొత్తం? త్వరగా చెప్పు. ఎన్ని చెప్పాను? యెహోవాను నమ్మడం అంటే, దేవుని మీద నమ్మకం పెట్టుకోవడం అంటే, నన్ను నా దేవుడు మరణం దాకా ప్రేమిస్తున్నాడు అని నమ్మటం. నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని నమ్మడం అంటే, నా దేవుని నమ్మడం అంటే, రెండోది ఏం చెప్పాను? నన్ను కోరుకున్నాడు, నన్ను పిలుచుకున్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు, నన్ను ఆస్తిగా చేసుకున్నాడు. నేను దేవుని ఆస్తి అని నమ్మాలి. దేవుని నమ్మడం అంటే మూడోది, పాపము నన్నేమీ చేయలేదు, పాప బలం నుంచి నన్ను దేవుడు తప్పించాడు. ఒకవేళ నేను జారిపోయినా క్షమాపణ అడిగి కడుక్కొని ముందుకెళ్ళిపోవాలి తప్ప కూలబడిపోకూడదు, అక్కడే పడిపోకూడదు. లేచి ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ముందుకెళ్ళిపోవాలి. క్షమిస్తాడు. ఎంత ఘోర పాపానికైనా ప్రభు దగ్గర క్షమాపణ ఉంది. ఎంత ఘోర పాపినైనా నా దేవుడు క్షమించి బాగు చేసి శుద్ధి చేసి ముందుకు తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నమ్మితే ఇక నువ్వు దేవుడికి దూరంగా ఉండలేవు. ఇది నిజంగా నువ్వు నమ్మితే ప్రార్థన చేయకుండా ఉండలేవు. చెడిపోయి వచ్చి ప్రార్థన చేయగలుగుతావు, పడిపోయి వితిన్ సెకండ్స్లో మళ్ళీ ప్రభు దగ్గర కూర్చోగలుగుతావు. ఒకవేళ జారిపోయినా మరలా వచ్చి ఏడవగలుగుతావు దేవుడి దగ్గర. ఈ ధైర్యం ఉండాలి తండ్రితో, మనకి ఈ అనుబంధం ఉండాలి. లాస్ట్ మాట బిడ్డ, లాస్ట్ మాట. దేవుణ్ణి నమ్మడం అంటే, యెహోవాను నమ్మడం, యెహోవా యందు నమ్మిక ఉంచడం అంటే, లాస్ట్ మాట, నరకానికి నాకు సంబంధం లేదు అని నమ్మాలి. ఆమేనండి, ఆమేనండి. ఏమనమ్మా లాస్ట్ది? నరకానికి నాకు. ఇది ఎవరు నమ్మర్లే, ఇది నమ్మరు. ఇంకా ఇప్పుడు చెప్పిందే 3 బాంబులు పేలిని, నమ్మకం కలగట్ల మన వాళ్ళకి. రెఫరెన్స్లు చూపిస్తే కానీ నమ్మరు. కానీ ఎవరో
ప్రభువు మాట్లాడిన బిడ్డలు మాత్రం ఖచ్చితంగా నమ్ముతారు బిడ్డ. యోహాను సువార్త 3:16 ప్రకారం ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన అనుగ్రహింపబడి ఉంటుంది. అంటే దాని అర్థం యేసు ప్రభువుని విశ్వసించిన వాళ్ళు ఇక నశించని అర్థం. యేసుని విశ్వసించిన వాళ్ళు, దేవుని నమ్ముకున్న వాళ్ళు, ప్రభువులోకి వచ్చిన వాళ్ళకి నరకం పోరని అర్థం, నశించరని అర్థం. నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నమ్మితే ధన్యుడివి. నమ్మకం కుదరకపోతే ప్రార్థన చేసుకో ప్రభు దగ్గర. ఆయన శిలువ రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి బాప్తిసం పొంది ఆయన సంఘంలో చేరిన నీకు ఇక నరకంతో పని లేదు. మనము నరకానికి పోయేవాళ్ళం కాదు. లోకములో ఉన్న కోట్ల మందిలో నుంచి నిన్ను ప్రత్యేకంగా ఒక గుంపుగా చేసుకునేందుకో తెలుసా? నిన్ను పరలోకం తీసుకెళ్ళడానికే. ఆమేన్. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ పరలోకానికే వెళతారు. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ యేసు రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ పరలోకానికి వెళ్తారు బిడ్డ. సంఘంలో చేర్చబడిన ప్రతి బిడ్డ పరలోకానికే. అలా నడిపించుకుంటాడు దేవుడు. అందుకే ఆయన దేవుడు అయ్యాడు. మన దేవుడు ఎందుకు గొప్ప దేవుడో తెలుసా? యేసు రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డని ఆయన దగ్గర తీసుకెళ్తాడు. చిన్న చిన్న పొరపాటును సరి చేసుకుంటాడు. అవసరమైతే దండిస్తాడు, కొడతాడు, అవసరమైతే గాయాలు చేస్తాడు, బుద్ధి మార్చి తనను నడిపించుకుంటాడు. ఆయన దగ్గరకు వచ్చిన ఏ గొర్రె కూడా నశించడానికి వీలు లేదు. యేసునామమున ఆమేన్ చెప్పండి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 100 గొర్రెలు ఉన్న ఒక వ్యక్తి గొర్రెలు మేపుకుంటా పోయాడు పొలానికి. సాయంత్రం వచ్చేసరికి ఎన్ని ఊర్లు ఉన్నాయి వాక్యంలో ఉన్నమాట. ఎన్ని ఊర్లు ఉన్నాయి? ఎన్నో కన్నా ఉండాలి. కానీ తొందరగా ఇంక నువ్వు ఆపోరా స్వామి, నువ్వు నాకు తెలిసిన సంగతి ఇంకా ఆపేస్తున్నా, అయిపోయింది, నేను పైకి లేచినట్టు అయిపోయిందని అర్థం. 100 గొర్రెలు తీసుకుపోయిన వ్యక్తికి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి 99 ఉన్నాయి. పోయింది ఎన్ని? మిస్ అయింది ఎన్ని గొర్రెలమ్మా? 1. అదే నేను కానీ అయి ఉంటే పోతే పోయింది గుడ్డిది, పోతే పోయింది నడ్డిది. దీనికి జాగ్రత్తగా ఉంటే జాగ్రత్తగా ఉండదా? ప్రార్థన చేసుకోమని చెప్పి చర్చికి రమ్మని చెప్పి ప్రతి ఆదివారం వస్తే కదా ఇదే. దీనికి ఎక్కువైపోయింది ఈ గొర్రెకి. పోతే బందులే, అసలు ఉందో సచ్చిందో మనకేం తెలుసు? ఏ గొర్రె ఏ కుంది ఏ తోడేలు చేసేసిందో ఏమో మాకు అయిపోయింది. పోతే ఒక్కడ పోతే ఏంది లబ్బా అనుకుంటాడు ఇస్రాయల్ పాస్టర్ అయితే. మన దేవుడు ఎంత ప్రేమలో తెలుసా? ఆ 99 గొర్రెలను క్షేమంగా దొడ్డిలో దోలి గడియబెట్టి జాగ్రత్త చేసి తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం వెతుక్కుంటూ మళ్ళీ అడవిలోకి పోయాడంట. ఆమె చెప్పండి గట్టిగా. చప్పట్లు కొట్టు చాలు కానీ చూసింది. చప్పట్లు కొట్టమ్మా నువ్వు చప్పట్లు కొట్టా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. వెతికాడు దొరికింది. చివరికి ఎక్కడో కింద పోయి పనికి మళ్ళీ రేడా ఈ దుడ్డు కర్రేసి మెడకి లాగాడు పైకి. వచ్చింది బయటికి. మెంటల్ దాన్నా ఎటు పోయావు నువ్వు? మందలో ఉండమంటే ఇష్ట పక్కన బయట తిరగతావు, ఇత తగులుకుంటాయి. అయినా దానికి కానీ నోరు ఉంటే ఇట్లా మాట్లాడేది. అయినా యజమానుడు నువ్వు మళ్ళీ నా కోసం వస్తావని నేను అనుకోలేదు. సచ్చింది అనుకుంటారేమో ఇస్రాయల్ పాస్టర్ లాగా. నువ్వు మంచి ప్రేమగలడో యజమానుడా, థ్యాంక్ యూ అని చెప్పేది ఏమో నోరు ఉంటే. అది అంటే అది చూశాడు. రా అని లాగాడు దాన్ని. అది నడవలేకపోతుంది, కొంచెం కుంటిది, నడవలేక అటు ఇటు ఇబ్బంది పడుతుంటే అప్పుడు ఆ కాపర్ ఏం చేశాడు తెలుసా? 2 కాళ్ళు పట్టుకొని ఎత్తే చెప్పు ఏం చేశాడు? భుజాల మీద పెట్టుకొని పాటలు పాడుకుంటూ వస్తుండ అనమాట. ఆయనకి ఒక్క గొర్రె కూడా తప్పిపోవడం ఇష్టమో ఉండదు. బాప్తిసం పొంది నిజంగా దేవుని రుచి ఎరిగి ప్రభువుని నమ్మి విశ్వసించిన ఒక్క బిడ్డ కూడా నరకానికి వెళ్ళడం దేవుడికి ఇష్టమో ఉండదు. ఒకవేళ నువ్వు ఇంకా యేసు ప్రభు దేవుడని నమ్మలేకపోతున్నావంటే మేము చెప్పలేం, గ్యారెంటీ లేదు. ఇంకా యేసు దేవుడని నీకు నమ్మకం ఉందంటే నువ్వు పరలోకం గ్యారెంటీ నీకు. ఇది నమ్మకం అంటే, ఇది నమ్మకం. ఇట్ట నమ్మాలి దేవుణ్ణి. ఇప్పుడు నిజంగా మీకు ఆ నమ్మకం ఉందా? నేనైతే టన్నులు కలుగున్నానమ్మా. ఆమె చెప్పండి గట్టిగా. ఇంతకుముందు విశ్వాసం వేరు. అంతకుముందు విశ్వాసం ఏంటంటే ప్రార్థన చేస్తేనే దేవుడు దీవిస్తాడు, ప్రార్థన లేకపోతే అయిపోయింది జీవితం. ప్రభు కూడా అన్నాడు, నమ్ము ప్రతి వానికి సమస్తమో సాధ్యం. నువ్వు అదే నమ్ముతున్నావు కాబట్టి అదే గతి పోరని చెప్పాడు దేవుడు. ఇప్పుడు నేను బాగైపోయా, నేను బాగుపడ్డా. ఆయన నా తండ్రి, ఆయన నన్ను ఖచ్చితంగా దీవిస్తాడు. నన్ను నరకానికి వెళ్ళనివ్వడు. అసలు నరకానికి నాకు సంబంధం లేదు. నేను పరలోకానికి సంబంధించిన వ్యక్తిని. ఆమె చెప్పండి గట్టిగా. బహుమతులు తేడా ఉండొచ్చేమో కానీ కష్టపడ్డ వాళ్ళకి బహుమతులు ఉంటాయి. ఆ కష్టపడే కృప కూడా దేవుడే ఇవ్వాలే. కష్టపడిన వాళ్ళకి ప్రయాసపడిన బహుమతులు ఉంటాయి, ఉండొచ్చు. కిరీటాలు మిస్ అయినా పరలోకం మాత్రం గ్యారెంటీ అనే నమ్మకం వచ్చేయాలి మనందరికీ. తలే కృపాకరు, పరలోకం మాత్రం మనకే గ్యారెంటీ.
ప్రభు ఒక్క గొర్రెను పోనివ్వడు. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డను పరలోకం తీసుకెళ్తాడు. అదమ్మ దేవుని ప్రేమ. అలా నమ్మాలి నువ్వు దేవుణ్ణి. ఇంకా చెప్పమంటారా, మన దేవుడు మనందరం పేదరికంలో ఉంటాం, ప్రభుకి ఇష్టం లేదు. అది కూడా నమ్మాలి నువ్వు దేవుణ్ణి. మనము రోగాల్లో నశించిపోవటం ప్రభుకి ఇష్టం లేదు అని నమ్మాలి. క్రీస్తు శిలువ రక్తం కాచింది మన దరిద్రత నుంచి విడిపించడానికి. యేసు రక్తంలో మన దరిద్రతకి విడుదల ఉంది. యేసయ్య రక్తంలో మన పేదరికం నుంచి విడుదల కూడా ఉంది మనకి. యేసయ్య రక్తంలో మన గాయాలకు స్వస్థత ఉంది. ఇవన్నీ నమ్మాలి. అన్నీ పొందుకుంటాం బిడ్డలారా. నమ్మకమే దీర్ఘకాలిక ఫలాలు ఇస్తుంది మనకి. దేవుడి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఇదే నమ్మకం కలుగుండు. సంవత్సరం తిరిగేలోపు నీ జీవితం మారకపోతే నన్ను అడుగు. నువ్వు నిద్ర లేపు అడిగినా నరకానికి పోతావు, పరలోకం పోతావు. ఏం చెప్పాలి మీరా? ఏం చెప్పాలమ్మా? అసలు నరకానికి నాకు సంబంధం లేదు. ఏ పాపము నన్నేమీ చేయలేదు. పాప బలం ఎప్పుడు ఇరిగిపోయింది. పడినా తిరిగి లేస్తా, లేచి కడుక్కుని ముందుకు వెళ్ళిపోతా. నేను పడిపోను. నా ప్రభు నన్ను మరణం దాకా ప్రేమిస్తూనే ఉంటాడు. నేను ఆయన ఆస్తి. ఆమేన్ చెప్పగట్టిగా, గట్టి చెప్పు హల్లెలూయా. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు హిమ్. ఈ ఆస్తి ఆయనకే సొంతం. ఈ ఆస్తి ఆయనకే సొంతం. ఈ నమ్మకం నీ గుండెల్లో ఉంటే అసలు నీకు దేవుడు అంటే భయం కాదు, కానీ దేవుడు అంటే పిచ్చి ప్రేమ వచ్చేస్తుంది. దేవుడు అంటే అనుబంధం ఏర్పడుతుంది. దేవుడు అంటే పరిగెత్తుకుని ఆయన దగ్గరకు వస్తావు, ఆయనతో ఫ్రీగా మాట్లాడతావు. నా ప్రభు అయిన యేసయ్య ఈ మాటలు మీ గుండెల్లోనికి తీసుకెళ్ళును గాక. మీ హృదయంలో ఈ గుండెలు నా దేవుడు నాటును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం బిడ్డరా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.